హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త సీరియల్ తోటి వచ్చాను. ప్రేమను రాగాలు సీరియల్. ఈ సీరియల్లో వచ్చేసి తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ. ఎలాగైనా సరే కూతురిని బాగా చదివించి తన చెల్లెలకిచ్చి ఇంటి కోడలుగా చేయాలనేదే తండ్రి ఆశ. దానికోసము బిడ్డను కష్టపడి చాలా చదివిస్తాడు. ఎలాగైనా విదేశాలకి పంపించాలనేదే తండ్రి ఆశ. ఇక విదేశాలకు వెళ్ళటం ఇష్టం లేని బిడ్డ అది తండ్రికి చెప్పలేదు. ఎందుకంటే తన తండ్రి బాధపడటం అనేది బిడ్డకి ఇష్టం లేదు. తన తండ్రి ఏదనుకుంటే అది నెరవేర్చాలి. తన తండ్రి బాధపడకూడదు. తన తండ్రి కోసం తను బాధపడ్డా పర్వాలేదు, ఎంత బాధనైనా భరిస్తాను, అంతేగాని తన తండ్రిని బాధ పెట్టకూడదు అని అనుకుంటుంది బిడ్డ. ఇకపోతే చెల్లెలు. ఇక చెల్లెల కోసం తండ్రి ఎంతగానో శ్రమించి చెల్లెని విదేశాలకు పంపిస్తాడు. ఆ చెల్లెలు విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక మాట ఇస్తుంది. అన్నయ్య, నువ్వు చేసిన మేలు మేము మర్చిపోలేము. ఎలాగైనా సరే నీ రుణం నేను తీర్చుకుంటాను. నీ బిడ్డను నా ఇంటి కోడలుగా చేసుకుంటాను. నా కొడుక్కి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను. ఇది నీకు ఇస్తున్న మాట అని చెప్పేసి పిల్లలు చిన్నప్పుడే మాటనిస్తుంది చెల్లెలు. అదే మాటకి కట్టుబడ్డ అన్నయ్య బిడ్డ పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే కష్టపడి చదివించి ఫస్ట్ క్లాస్లో నా బిడ్డ పాస్ అయితే అమెరికా పంపొచ్చు, నా చెల్లె కోడలుగా ఇచ్చి అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. చెల్లెలపైన అంత నమ్మకం, చెల్లె ఇచ్చిన మాట పైన అంత విలువను ఉంచుతాడు. ప్రాణం పోయినా సరే నా చెల్లె మాట తప్పదు, నా చెల్లె బంగారం అని చెప్పేసి అన్నయ్య అనుకుంటాడు. ఇక చెల్లెల కోసం చేసే ఫోన్ కాల్లో వారానికి ఒకసారి అయినా సరే 15 రోజులకు ఒకసారి అయినా చెల్లె ఫోన్ కాల్ మాట్లాడితే కానీ ఆ అన్నకి ఆ రోజు సంతోషం అనేది తెలియదు. అలా చెల్లెలపైన నమ్మకాన్ని పెంచుకుంటూ ప్రేమను పెంచుకుంటాడు ఆ అన్నయ్య. కానీ ఆదికేశుల భార్య మాత్రము తను బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చెల్లెలిచ్చిపోయిన మాట 20 ఏళ్ళు అవుతున్నా సరే తను ఆ మాట పైనే ఉంటుందా? ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తే కానీ తను మాట్లాడదు. మేము ఫోన్ చేస్తేనే తను మాట్లాడుతుంది. అలాంటిది మేము ఉన్నాము అని గుర్తు చేస్తే తప్ప తనకు గుర్తురాని మేము నా బిడ్డను తన ఇంటి కోడల్లాగా చేసుకుంటుందా? మాలాగే ప్రేమానురాగాలనేవి నా బిడ్డ పైన చూపిస్తుందా? ఈ అన్నయ్య ప్రేమ తనకు తెలుస్తుందా? అసలు మేమంటే తనకి ఇష్టం ఉందో లేదో ఒక్కసారైనా కనుక్కోకుండా బిడ్డను పెళ్ళికి రెడీ చేస్తున్నాడు నా మొగుడు అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. ఇక చెల్లెలకు మాత్రము విదేశాల్లో ఉన్న చెల్లెలకు మాత్రము ఓ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, తన బిడ్డ ఎంగేజ్మెంటు. ఆ సమయంలో తన బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అన్న విషయం నా చెల్లెకి చెప్పాలి అని చెప్పేసి తను ఫోన్ చేస్తున్న సమయంలో తన ఫోన్ కాల్ ఎత్తదు. కానీ తను బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు కనకమహాలక్ష్మి అంటుంది, నాన్న అది అమెరికా కదా, ఇప్పుడు మనకి ఉదయం అయితే అక్కడ నైట్ అవుతుంది, అత్తమ్మ వాళ్ళందరూ పడుకొని ఉంటారులే అని చెప్పేసి తను ఏదో సర్ది చెప్తుంది, తన తండ్రి బాధపడకూడదు అని చెప్పేసి. కానీ తన తల్లి మాత్రము లేదు, చూసావు కదా తన ఫోన్ కాల్ కూడా అటెండ్ చేయట్లేదు, తనపైన ఆశలు పెంచుకోవద్దు అని చెప్పేసి తల్లి హెచ్చరిస్తూనే ఉంటుంది. మరి ఇక చెల్లెల విషయంలో అన్నపై ఉన్న ప్రేమ ఎంత విలువైనది, తను ఎలా విలువ కడుతుందని చూస్తే చెల్లెలకి అన్నయ్య ఫోన్ కాల్ అంటే వేస్ట్ కాల్, అన్నయ్య అంటే ఒక పని మనిషి, అలాంటి దృష్టిలో ఉంటుంది చెల్లెలు. ఇక తన కూతురి వివాహం అమెరికాలో చేయాలి అనుకుంటుంది. కానీ అబ్బాయి వాళ్ళు మాత్రము లేదు, ఇండియాలో రాజమండ్రిలో చేయాలి నా కొడుకు పెళ్ళి అని చెప్పేసి వియ్యాల వారు ఒకటి పెడతారు. దాని ప్రకారమే తను ఇండియాలో పెళ్ళి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే తన కాబోయే వియ్యాల వారి సెంటిమెంటు, తన అత్త మామల కోరిక ఇండియాలో పెళ్లి చేయాలి మా కొడుకుది అని చెప్పేసి మా మామయ్య ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. మీకు సెంటిమెంట్ లేకపోయినా మాకు సెంటిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజమండ్రిలోనే పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక తన చెల్లెలు కూతురు మాత్రము ఏంటమ్మా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, 10 రోజులనే పెళ్ళి ఉంది కదా, మనకి పనులను ఎలా సాధ్యమవుతాయి అని చెప్పేసి తన భర్త తన బిడ్డ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే తనకు ఆలోచన వస్తుంది, మన పనులని పూర్తవుతాయి, ఇందాకలో ఒక వేస్ట్ కాల్ వచ్చింది కదా, ఆ కాల్తోటి మన పనులని చేయించుకుంటాం అని చెప్పేసి అంటుంది. అప్పుడు తన అవసరం కోసం అన్నయ్య కాల్కు ఫోన్ చేస్తుంది. కానీ చెల్లెలి మనసు ఏంటి, గుణం ఏంటి, తన బుద్ధి ఏంటి, తన ఆలోచన ఏంటి అని తెలియని అమాయకమైన అన్నయ్య తన ఫోన్ కాల్ అటెండ్ చేసి తన బిడ్డ పాస్ అయింది అమ్మా అని చెప్పేసి చెప్తాడు. ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఎలా ఉన్నారమ్మా, ఎలా చేస్తున్నారు అది అని చెప్పేసి. ఎలాగైనా సరే ఆకాష్కి నా బిడ్డకి పెళ్లి చేద్దాం ఇండియాకి వచ్చాక అని చెప్పేసి అంటుంది. కానీ తన అంటనే కట్ చేసేసి అని చెప్పేసి
నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను రాజమండ్రిలో, నువ్వే పనులను చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి పురమాయిస్తుంది. ఇక నా మేనగోళ్ళ పెళ్ళి నేను ఎంతో గ్రాండ్గా చేస్తాను, మీరు వచ్చి అత్యంతలు వేయటమే ఆలస్యం అని చెప్పేసి బాధ్యతనంతా తన పైన వేసుకుంటాడు అన్నయ్య. ఇక మాట్లాడడం ఒకసారి కాబోయే నీ కోడలతోటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని గర్వంగా తన కూతురికి ఇస్తాడు. కానీ కనకం మేనత మాత్రము ఏదో ఫార్మాలిటీగా మాట్లాడుతుంది. అత్తమ్మ బాగున్నారా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని చెప్తే కంగ్రాట్స్ అని చెప్తుంది. మరి మామయ్య బాగున్నారా అనగానే తను ఏమంటేనే మా టికెట్లు బుక్ కాగా నేను చెప్తాను, మీ అయ్యకు చెప్పు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. ఇది గమనించిన కనకం బాధపడకుండా వాళ్ళ నాన్న ముందు కవర్ చేసుకుంటుంది. పర్వాలేదు నాన్న, అత్తమ్మ వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి కదా, తను వచ్చేటప్పుడు మనకు ఫోన్ చేస్తాను అని చెప్పేసిందిలే అని చెప్పేసి అనుకుంటుంది. మరి ఇంత స్వార్థం ఉన్న చెల్లెలి గురించి అన్నయ్య నిజం తెలుసుకుంటే తన పరిస్థితి ఏంటి? మరి తన నాన్న ఎలాగైనా సరే బిడ్డని అమెరికా పంపించాలి, పెళ్లి చేసి తన మేనల్కి ఇచ్చి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మరి తన కళ నెరవేరుతుందా లేదా అనే విషయానికి వస్తే మాత్రము తల్లి మాట జమజాటడు ఈ సీరియల్ హీరో. ఇక వాళ్ళ అమ్మ చెప్పిన మాటే తనకు వేదము. ఇక ఇండియాకి వెళ్తున్నాను నేను అని చెప్పేసి మీటింగ్ని మధ్యలో ఆపేసి వస్తాడు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది అని చెప్పేసి, సార్ మీటింగ్ మధ్యలో ఆపేసి మీరు వెళ్ళిపోతున్నారు ఏంటి అని అంటే, మా మమ్మీ ఫోన్ చేసింది, నేను ఇండియాకి వెళ్తున్నాను, ఏదైనా సరే మా మమ్మీ తర్వాతనే నాకు అని చెప్పేసి ఆకాష్ ఇండియాకి బయలుదేరుతారు. మరి తండ్రిని బాధ పెట్టకూడదు అనుకునే కనకం ప్రేమ, మరి తల్లి మాట జమజాటను మా అమ్మ ఏది చెప్తే అది అనుకుని ఆకాష్, మరి వీళ్ళిద్దరూ కలుస్తారా? కనకం ప్రయాణం అమెరికాకి వెళ్తుందా? వాళ్ళ నాన్న ఆశ నెరవేరుతుందా? లేదు చెల్లె బుద్ధి తెలుసుకొని వాళ్ళ నాన్న ఏమైపోతాడు అనేది ఈ సీరియల్ స్టోరీ. మరి ఈ సీరియల్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని. మీకు ఈ సీరియల్ నచ్చుంటే కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, మా వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.